మేషం. దూర ప్రాంత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సంతానంతో స్వల్ప విభేదాలు గోచరిస్తున్నాయి. ఉదర సంబంధ చికాకులుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుమారస్వామిని దర్శించండి. వృషభం. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ద్రోహచింతన శత్రువులను పెంచుతుంది. అధికారులు పెద్దల కోపానికి గురవుతారు. పైత్య సంబంధ సమస్యలుంటాయి. తగాదాలు వద్దు. శ్రీ వెంకటేశ్వరుని పూజించటం మేలు. మిథునం. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. మధ్యవర్తిత్వాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పోయిన వస్తువు లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. సత్సంబంధాలు ఏర్పడతాయి. కర్కాటకం. బాధ్యతల నిర్వహణలో ప్రతిభను కనబరుస్తారు. బ్యాంకు లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పనిచేసే చోట పరిస్థితి మెరుగవుతుంది. మిత్రులు తోడుంటారు. గృహోపకరణాలు కొంటారు. ఆరోగ్యం బావుంటుంది. సింహం. పనులు అనుకున్నట్లుగా సాగవు. లాటరీల వంటి జూదాలు నిరాశను కలిగిస్తాయి. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లోనూ చికాకులుంటాయి. లక్ష్మీ నృసింహస్వామిని పూజించండి. కన్య. ఇంటి వ్యవహారాలు కాస్త చికాకును కలిగిస్తాయి. గుట్టు రట్టు కాకుండా చూడండి. ఆస్తి క్రయ విక్రయాలు వాయిదా వేయండి. గనులు, రియల్ వ్యాపారాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహారాధన మేలు. తుల. మార్పు దిశగా మంచి నిర్ణయం తీసుకుంటారు. లక్ష్య సాధనలో సఫలమవుతారు. దాయాదుల బెడద తొలగిపోతుంది. ముఖ్యమైన సమాచారం ఆనందాన్నిస్తుంది. సరికొత్త ఆలోచనలతో విజయం సాధిస్తారు. వృశ్చికం. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. వ్యాపార, బ్యాంక్ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మాట నిలుపుకునే ప్రయత్నం చెయ్యండి. లేకుంటే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుంది. మారుతిని పూజించండి. మకరం. మకరం. రాబడి కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. చెక్కుల జారీ వ్యవహారాల్లో జాగ్రత్త. అనైతిక వ్యవహారాలు చేటు తెస్తాయి. తగాదాలకు వెళ్ళకండి. గణపతిని పూజించండి. కుంభం. ఆకాంక్షలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మెరుగుదల ఉంటుంది. గృహ శాంతి లభిస్తుంది. వాహన యోగం ఉంది. దూరమైన వారిని మళ్లీ కలుస్తారు. సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. మీనం. అభీష్టం నెరవేరుతుంది. నాయకత్వ బాధ్యతలు తీసుకుంటారు. అప్రమత్తంగా ఉండండి. శత్రువులపై విజయం సాధిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సుఖప్రాప్తి ఉంది.